అంతా నాకు కొత్త కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అంతా కొత్తగా అంటే ఆత్మ చైతన్యం ఒకటే అంతా కొత్తది, ఎప్పటికీ కొత్తదే అది. నీకెప్పటికీ పాతవాడివి కావు కదా. నీకెప్పటికీ నువ్వు కొత్తే, ఏ క్షణానికి ఆ క్షణం నీకు కొత్తే, నువ్వు కొత్తే. నేను కొత్త అనుకుంటూ ఉంటావు. చూసే వాళ్ళకి మాత్రం నువ్వు పాతబడిపోయి ఉండొచ్చు, లేకపోతే పరిచయాలు బాగా పెరిగిపోయి ఉండవచ్చు, ఇన్ని సంవత్సరాలు అయింది అని వాళ్ళు లెక్క వేస్తూ ఉండొచ్చు, లేదా ఇంత వయస్సు అయింది అని వాళ్ళు చెప్తూ ఉండొచ్చు చూసే వాళ్ళకి మాత్రం. కానీ నీకు మాత్రం నువ్వు ఎప్పటికీ కొత్తే కదా. ఆ ప్రకారంగా ఆత్మ చైతన్యం ఎప్పుడు నిత్య నూతనంగా ఉన్నది. అట్లాగే చూస్తున్నాను నేను. జీర్ణమైపోయింది, విరిగిపోయింది, శిథిలమైపోయింది, కృషించిపోయి ఉంది. ఇంకా క్షుబ్ధం, క్షుణ్ణం, క్షయం, గతం, నిరంతరం వ్యాపారాలు చేస్తూ ఉన్నది. పొడి పొడిగా రాలిపోయింది, క్షీణించిపోయింది, నశించిపోయింది అయినటువంటి భూత భవిష్యత్ వర్తమాన పదార్థ సమూహం అంతా కూడా నాకు ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తోంది. అంతా కొత్తగానే చూస్తున్నా నేను. ఏది నాకు పాత అనేది ఏది లేదు, అంతా కొత్తే. ఇది ఈ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం బాగా వయస్సు అయిన వాళ్ళంతా ఏదో వింతగా కొత్తగా చూస్తుంటారు. ఏదో ఇప్పుడే చూస్తున్నారేమో అన్నట్టుగా చూస్తుంటారు. ఎవరైనా కార్పెంటర్ ఏదైనా పని చేస్తుంటే అక్కడే నిలబడి, ఏంటో ఎప్పుడూ చూడలేదు కార్పెంటర్ అన్నట్టుగా గంటల తరబడి నిలబడి ఎట్లా చూస్తూ ఉంటారు. మీరు గమనించారు లేదు? కొత్తగా అంటే ఆ వయస్సు పెరిగే కొద్దీ, సాధన పెరిగే కొద్దీ అంతా అట్లా కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి వింటున్నానేమో మనం వాతాపి గణపతి భజ అన్నట్టుగా వింటూ ఉంటే, మొదటిసారి కొత్తగా వింటున్నాం, ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కొత్తే. అందుకనే నాదము, సంగీతానికి పాతదనం అనేది లేదు, చూసారా? అది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అది కొత్తే. అందుకనే ఆ నాదం అనేది భగవంతుడికి చాలా దగ్గరిది అని, చాలా అపురూపమైంది అని. అట్లా ఎప్పటికప్పుడు నేను ఆ భూత భవిష్యత్ వర్తమాన పదార్థ సమూహం అంతా కూడా నిత్యము నిర్వికారమైనటువంటి ఆత్మయ అయి ఉంది అని కొత్త వస్తువుని చూసినట్టుగా చూస్తున్నాను. ఆ కారణంగా నేను ఏ రోగాలు లేకుండా సుఖంగా జీవిస్తూ ఉన్నాను. అది ఆ నిత్య నూతనాన్ని చూసుకునే ఒక మనస్సు కూడా రావాలి. అందుకనే అప్పుడప్పుడు పండగలు చేసుకోవాలి. మనస్సుకి ఒక నవీనత్వం, కొత్తదనం వస్తుంది. దానిలో తప్పు లేదు. యుగాది వస్తోంది, యుగాది హాయిగా ఇంట్లో మన చేతనైనట్టుగా మనం చేసుకోవాలి. ఇల్లు అలంకారం చేసుకుని, తోరణాలు కట్టి, ఎక్కడో ఏవో ఆకులు దొరుకుతాయి, ఆకులు తెచ్చి కట్టుకుని దాంతోనే ఇల్లంతా శుభ్రం చేసుకుని, ఇంట్లో వాళ్ళందరూ కలిసి కాస్త ఉగాది పచ్చడి చేసుకుని నైవేద్యం పెట్టి అందరూ కలిసి తీసుకుని, ఈ కొత్తదనం అనేది ఎప్పుడు మనస్సుకి వస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పుడూ కొత్తదే, అది ఎప్పుడూ పాతది కాదు, ఎప్పటికీ కొత్తదే. అది నువ్వు ఎప్పటికీ కొత్తే, తెలుసుకుంటూ ఉంటావు కాబట్టి ఇంకా ఎప్పటికీ కొత్తే. అది తెలిసిపోతే అదే నువ్వు అయిపోయావు కాబట్టి ఎప్పటికీ కొత్తే అది. అందుకనే పశ్యామి నవవత్ సర్వం, అంతా కొత్తగా నేను చూస్తున్నాను. ఈ లోకంలో శిథిలమైపోయినది ఏదీ లేదు, రాలిపోయింది ఏదీ లేదు, అంతా కొత్తగా చూస్తున్నాను అని ఆ రకంగా ఆయన చెప్పి, ఎవరైనా సుఖంగా ఏదైనా మంచి వార్త తీసుకుని వస్తే, నాకేదో ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్ళి అయింది, పిల్లలు కలిగారు, ఏదో వార్త, మంచి వార్తతో ఏదో సర్టిఫికేట్ వచ్చింది, బాగా చదువుకున్నారు అని వాళ్ళు ఏదైనా సంతోషంగా సుఖంగా కనిపిస్తే, నేనే సుఖపడిపోతున్నా, నేనే ఆనందిస్తున్నా, ఏదో నాకే కలిగింది ఈ సుఖం అన్నట్టుగా ఆనందిస్తున్నా నేను. వాళ్ళెవరు సంబంధమే లేదు, నాకు పరిచయమే లేరు, అయినా వాళ్ళ సుఖాన్ని చూసి నేను సంతోషపడిపోతున్నా. అంతేనా? కాదు, ఎవరైనా నాకు పరిచయం లేని వాళ్ళ దుఃఖంలో కనిపిస్తే ఆ దుఃఖాన్ని నేనే అనుభవిస్తున్నా. దుఃఖితో దుఃఖితే జనే, ఎవరైనా కష్టాల్లో వస్తే వాళ్ళతో పాటుగా నేను ఏడుస్తున్నా, నాకేదో కష్టమైందన్నట్టుగా నేను వాళ్ళతో ఏడుస్తున్నా. చూసారా గురువుల తత్వం? ఏం పరిచయం, కొత్తగా వచ్చి స్వామిజీ వారితో దుఃఖం చెప్పుకుంటారు. అయ్యో అవునా, ఎంత కష్టం వచ్చిందా? ఎవరు వింటారండి కాలంలో? నాకెందుకు ఈ దుఃఖాలు చెప్తావు, పోవతలకి అంటారు కదా. ఈ చెప్పిన వాళ్ళే మాటిమాటికి వచ్చి చెప్తూ ఉంటారు. వారం రోజులు ఉన్నారనుకోండి ఆశ్రమంలో, వారం రోజులు చెప్తారు స్వామిజీ వారికి ఈ కష్టాన్ని, వారం రోజులు వినటమే అంతే. అవునమ్మా కష్టం వచ్చిందా, సరిపోతుంది. ఇక ఆ కష్టాన్ని తట్టుకోవాలి కాబట్టి నువ్వు ఎప్పుడప్పుడు కొంచెం కోపడతారు. ఇంకా సరే ఎన్నిసార్లు చెప్తావు, దాన్ని తట్టుకోవాలిగా నువ్వు, దాన్ని కూడా ట్రైనింగ్ ఇవ్వాలిగా గురువులకు ఆ బాధ్యత కూడా ఉంటుంది కదా. అప్పుడు అట్లా అంటారు స్వామిజీ వారు. అట్లా దుఃఖితో దుఃఖితే జనే, ఎవడైనా సుఖంగా వస్తే తాను సుఖిస్తున్నట్టుగా, ఎవరైనా దుఃఖాల్లో వస్తే తనకే దుఃఖం కలిగినట్టుగా ఉంటూ ఉన్నారు కాబట్టే సర్వస్య ప్రియమిత్రంచ,
లోకంలో అందరూ అనుకుంటారు, ఆహా మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి గురువు అని. సర్వస్య ప్రియమిత్రంచ, చాలా ఆ థిక్కెస్ట్ ఒక బాండేజ్ మనకి కనిపిస్తుంది గురువుతో. ప్రియమిత్రం, చాలా ఎవరండి మీకు క్లోజ్ ఫ్రెండ్ అంటే ఆయనే. సర్వస్య ప్రియమిత్రంచ, ఇట్లా ఉన్నాను కాబట్టే ఆహా మా సుఖానికి ఆయనకి ఏంటి సంబంధం అండి? మేము సుఖంగా ఉంటే ఆయన ఆనందిస్తున్నాడు. మా దుఃఖానికి ఆయనకి ఏంటి సంబంధం అండి? మేము దుఃఖపడితే ఆయన దుఃఖపడుతున్నాడు అని తెలిసినప్పుడు జనానికి ఫ్రెండ్ అయిపోరా మనకి? మనం ఫ్రెండ్ అయిపోమా? ఆయనే నాకు ఆత్మబంధువు అని అనిపించదా మనకి? అనిపిస్తుంది. సర్వస్య ప్రియమిత్రంచ, ఆ రకంగా ఉంటూ ఉన్నాను కాబట్టి సర్వస్య ప్రియమిత్రంచ తేన జీవామ్యనామయ, ఏ రోగాలు లేవు, హాయిగా నిశ్చింతగా ఉన్నాను నేనంత. ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎవరైనా సుఖంగా ఉన్నారంటే వీళ్ళకి ఎందుకు వచ్చింది సుఖం? ఏం చేశారు వీళ్ళు? నిన్నటి వరకు ఏం లేదు వీళ్ళకి, ఉన్నట్టుండి ఎట్లా వచ్చింది వీళ్ళకి? ఇవి ఆలోచనలు ప్రారంభిస్తారు. లాటరీ తగిలిందా? ఏం తగిలింది? వీడు ఎక్కడైనా దొంగతనం చేశాడా? ఇవన్నీ ఆలోచన. మనకి ఎందుకు అది? సుఖంగా ఉన్నాడా? పోన్లే సుఖంగా. అయ్యో దుఃఖంగా ఉన్నాడా? దుఃఖం వచ్చిందా? ఏమండి తొందరగా మీ దుఃఖం సరిపోవాలి అంతే. కనీసం మాట వరుసకైనా చెప్పవయ్యా. సర్వస్య ప్రియమిత్రంచ, మంచి మిత్రులు పెరుగుతారు నీకు జీవితంలో, లోకంలో. సర్వస్య ప్రియమిత్రంచ తేన జీవామ్యనామయ, అట్లా ఉంటున్నాను. అందుకనే నేను రోగాలు లేకుండా హాయిగా సుఖంగా సంతోషంగా చిరంజీవిగా ఉంటున్నాను. ఆపత్కాలంలో ఎట్లా ఉన్నాను? అచలంగా కొండలాగా ధీరుళ్లాగా ఉన్నాను, కదిలిపోకుండా. ఏదో కష్టం వచ్చింది, అమ్మో అయ్యో కష్టం వచ్చేసింది, అయిపోయింది, చచ్చిపోయాను అనుకోవటంలా. కష్టాలు వచ్చినప్పుడు రాన్లే, కొండలాగా నిలబడ్డాను, వీరుళ్లాగా. అచలవత్ వీరోస్మి అచలవత్ ధీరోస్మి, ధీరుళ్లాగా నిలబడ్డాను. వచ్చాయి, వెళ్ళిపోయాయి, అయిపోయింది, దాటిపోయింది, ఆ కష్టం దాటిపోయింది అంతే. ఇక జగన్మిత్రంచ సంపది, ఏమైనా సంపదలు వచ్చాయి నా దగ్గరికి, చూస్తాను ఎవరికి పంచిపెట్టాలా అని. జగన్మిత్రం, అప్పుడు ప్రపంచమంతా నా మిత్రులే, ఎవరు వస్తే వాళ్ళకి, అయ్యో నా దగ్గర ఉంది తీసుకోయా. జగన్మిత్రంచ సంపది, ఆపదలు వస్తే నేను ఎవరి మీద ఏమి బ్లేమ్ చేయట్లా. అయ్యో వచ్చాయే అని పడిపోవటంలా, నేను నిలబడుతున్నా, వెళ్ళిపోతున్నాయి ఆపదలు. మళ్ళీ సంపదలు వస్తున్నాయి. సూర్యోదయం సూర్యాస్తంలాగా ఆపదలు సంపదలు రెండు జీవితంలో. సూర్యోదయం అవుతూ ఉంటుంది, సూర్యాస్తం అవుతూ ఉంటుంది. అట్లా వస్తున్నాయి ఆపదలు సంపదలు. సంపదలు వచ్చినప్పుడు మాత్రం ఒకడినే అనుభవించాలి అనేది పెట్టుకోకుండా నలుగురితో పంచి, ప్రపంచానికంతా పంచిపెట్టి దాన్ని నేను అనుభవిస్తున్నా. జగన్మిత్రంచ సంపది, సంపదలు వచ్చినప్పుడు జగన్మిత్రుడైపో అని. నీ దగ్గర వచ్చినప్పుడు ఈ లాభం నాకు వచ్చింది, ఇది దీంట్లో ఇంత అన్నదానానికి, దీంట్లో ఇంత ఈ మంచి పనికి, దీంట్లో ఇంత ఇది అని దాన్ని పంచినప్పుడు అది ఇంకా పెరుగుతుంది. అదే కదా ముఖ్యమైనది. అట్లా జగన్మిత్రంచ సంపది, అట్లా ఉండి భావాభావేషు నైవాస్మి, పదార్థాలు క్షీణించిపోయినా, పదార్థాలు వృద్ధి చెందుతూ ఉన్నా కూడా దీనిలో నేను ఎటువంటి చింతా చీకు లేకుండా వాటిని పట్టించుకోకుండా ఉన్నాను కాబట్టి, భావాభావాల్లో అసలే లేకుండా ఉన్నాను కాబట్టి నేను రోగాలు లేకుండా నిశ్చింతగా హాయిగా జీవిస్తూ ఉన్నాను అని తన ఆ సాధన చెప్తూ, నేను అంటే ఏమిటి, నేను నువ్వేమిటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఏదో పేరు చెప్తాం, లేదా ఊరు చెప్తాం, లేదా చదువుకున్న చదువు చెప్తాం, లేదా పదవి చెప్తాం, లేదా ఇంటి పేరు వంశం పేరు ఏవేవో చెప్తాం. ఆయన అంటున్నాడు నాహమస్మి నచాన్యోమే, నేను కాదు. అంటే నేను అనే విషయంలో ఏ భావన అయితే మనకు ఉన్నదో ఇన్ని రోజులు అది పోయింది. నాహమస్మి, నేను అహం కాదు, అహంకారం కాదు, నేను ఆత్మ పదార్థం, ఆత్మ చైతన్యం. నాహమస్మి నచా అన్యోమే, ఇంకొక ఏదో వేరే వ్యక్తి నేను అని కూడా నేను అనుకోవటంలా. నేను కాదు, మరొక వ్యక్తిని కాదు, మరియు నేను నా వాడిని కాదు, నేను ఇతరుల వాడిని కూడా కాదు. అంటే అహంకార మమకారాలు రెండూ లేవు అని అర్థం. సర్వస్వతంత్రంగా ఉన్నాడు. ఈ విధంగా నా చిత్తము భావన చేస్తోంది. ఆ కారణంగానే నేను ఏ రోగాలు లేకుండా నిశ్చింతగా హాయిగా జీవిస్తూ ఉన్నాను. ఇవన్నీ దీనిలో ఏదో ఒకటి మనం తీసుకుని ప్రతిరోజు ఒక్కొక్క భావన చేసుకోవచ్చు. సాధన కాసేపు 10 నిమిషాలు కూర్చుని దాని మీద దృష్టి పెట్టి, మనస్సు పెట్టి, ఏమిటి ఈయన చెప్పే మాటలకి అర్థం అనేది మనం మనస్సులోనే వెతుక్కుని దాని మీద సాధన చేసినప్పుడు అటువంటి ఆ హాయిగా నెమ్మదిగా ఉండే ఆ సమాధానం, ఆ తృప్తి
మనకు కలుగుతుంది. ఇక ఆయన అంటున్నాడు, సర్వాన్ని తనగా చూసుకోవటం ఆత్మ పదార్థం, ఆత్మశక్తి కదా. నేనే జగత్తుగా ఉన్నాను, జగదహం, అహం జగత్, నేను జగత్ స్వరూపంగా ఉన్నాను అని అనుకుంటున్నాను. నేను ఆకాశంగా ఉన్నాను. ధ్యానంలో ఆకాశ భావన, ఆకాశ ధారణ అనేది మనం చెప్పుకున్నాం కదా. ఆకాశమంతా నేనే అంటే అట్లా విస్తరించటం, సముద్రం దగ్గర కూర్చుని సాధన చేయటం, విశాలమైన ప్రదేశాల్లో కూర్చుని సాధన చేయటం చాలా మంచిది. చాలా ఇరుకిరుగ్గా ఉండేది కాకుండా ఇంటి పైన పోయి కూర్చుని సాధన చేస్తారు. ఎందుకంటే అక్కడ కొంచెమైనా విశాలంగా ఉంటుంది, గోడలు ఇవన్నీ ఉండవని. అటువంటి ఆ విశాలమైన స్థానంలో ఉన్నప్పుడు ఎందుకట్లా అంటే మన మనస్సు కూడా విస్తరించాలి అని. మన మనస్సు విస్తరించిన కొద్దీ దానికి శాంతి. అది అట్లా సంకోచం అయిపోతే ఆ సంకుచితమైన మనస్సుకి శాంతి లేదు. అందుకనే ఈయన చెప్తున్నాడు, నేను జగత్తుని అనే భావన, నేను ఆకాశము అనేటువంటి భావన, దేశక్రమము అలాగే కాలక్రమం అంటే దేశకాల పరంపర, ఈ పరంపర అంతా కూడా నేనే అనేటువంటి భావన, నేనే క్రియని అనేటువంటి సర్వాత్మకమైన బుద్ధి నాకు ఉంది. ఆ కారణంతోనే నేను ఏ రోగాలు లేకుండా సుఖంగా జీవిస్తున్నాను. అది అంటే మనం ఈ సాధన చేసినప్పుడు అట్లా విస్తరించి విస్తరించి విస్తరించిపోయి ఆకాశమంతా నీ మనస్సు వ్యాపించినప్పుడు ఒక వృక్షంలాగా ఆ చెట్టు ఎట్లా వచ్చిందండి, అట్లా విస్తరించి ఉంటుంది. ఆ ప్రకారంగా నీ మనస్సు అట్లా పోయి విస్తరించాలి ధ్యానంలో. విస్తరించినప్పుడు ఆ మనస్సుకి ఆ సమాధానం, ఆ శాంతి, ఆ తృప్తి కలుగుతుంది. అట్లా ఉన్నాను కాబట్టి రోగాలు లేకుండా సుఖంగా హాయిగా జీవిస్తూ ఉన్నాను